జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగిన అక్కంపేట గ్రామం వివరాలు ఇలా ఉన్నాయి. నేడు అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట శ్రీ 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 కోదండ రామాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండే ప్రతి ఇళ్ల ముందు జై శ్రీరామ్ జై రామసేతు అనే నినాదాలు ముగ్గుల రూపంలో వేసుకొని ప్రతి ఇంటిపై రాముడి జెండా ఎగరవేసుకొని ఆలయాలకు చేరుకొని భక్తి శ్రద్ధలతో రాముడిని కొలిచి ఆలయ కమిటీ దాతల సహకారంతో ఎల్ఈడి స్క్రీన్లో అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమాలను ప్రత్యక్షంగా భక్తులు తిలకించి మంత్రముగ్ధులయ్యారు. అనంతరం ఆలయ భూదానకర్త అమిరెడ్డి భద్రయ్య ఆలయ అభివృద్ధికి తన వంతు సాయంగా 2 లక్షల చెక్ను ధర్మకర్తలు ధర్మారెడ్డి కృష్ణమూర్తిలకు అందించారు. అనంతరం అక్కంపేట గ్రామానికి చెందిన పాసికంటి వీరేశం దంపతులు భక్తులకు మహా అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి కుడికాల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. మహారాజశ్రీ చక్రవర్తులుగా కూడా స్వామివారి సేవలో ఉంటారని భక్తులందరికీ మనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై గంటల లోపల అందరు రావాల్సిందిగా మనం చేస్తున్న అందరూ ఆలయానికి ఇచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని 12 గంటల ఆయన చేతిలో ఉన్న కోదండం, ఆయన ఎడమ చేతిలో కోదండం ఉంది, ఆయన వామ కరమునందు స్వామివారి యొక్క తత్వనాలిక ప్రగతమైన తత్వనాలిక ఆయన చేతిలో ఉన్నటువంటి కోదండాన్ని దర్శించండి. కోదండ గారి యొక్క మాటలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. వసుమతి కొంచెం